వ్యవస్థ న్యాయ విద్యార్థిని నమ్మించి వంచిన ప్రియుడు రహస్యంగా వీడియోలు తీసి ఆపై స్నేహితులతో కలిసి అగాయిచ్చిన 4 యువకులపై కేసు నమోదు. ప్రేమ పెళ్లి పేరుతో దగ్గర యువతను నమ్మించిన యువకుడు ఆమెను బలవంతంగా అనుభవించడమే కాక స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన దారుణ ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో ఏకాంతంగా గడిపిన వీడియోలను చూపి బెదిరించి ఒక్కొక్కరుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత కూడా తమ కోరికను తీర్చాలని వేధించడం, ప్రియుడే ఫోన్ చేసి అందుకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేయడం తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఆత్మహత్య యత్నించింది. తండ్రి ఆమెను కాపాడి విషయం తెలుసుకోగా జరిగిందంతా చెప్పింది. న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు. విశాఖ 2 టౌన్ సీఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. విశాఖకు చెందిన యువత 20 ఏళ్లు న్యాయ విద్య అభ్యసిస్తోంది. సహవిద్యార్థి వంశీతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు వెళ్లిన సమయంలో యువత నిరాకరించిన బలవంతంగా శారీరకంగా కలిశాడు. ఆగస్టు 13వ తేదీ పగలు 11 గంటల సమయంలో వంశీ ఆ యువతను ద్విచక్ర వాహనంపై డాబా గార్డెన్స్లో తన స్నేహితుడు ఆనంద్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతం చేసి మరోమారు శారీరకంగా కలిశాడు. దాన్ని రహస్యంగా వీడియో తీసిన ఆనంద్, రాజేష్, జగదీష్ గదిలోకి వచ్చి ఆ వీడియోను చూపించి ఆమెను బెదిరించారు. తర్వాత ఒక్కొక్కరిగా అత్యాచారం చేశారు. నిందితులు 3 న్యాయ విద్య అభ్యసిస్తున్న యువకులు, ఒకరు ప్రైవేట్ మోటార్స్ కంపెనీలో క్యాషియరు. ప్రియ దగ్గరుండి స్నేహితులతో అత్యాచారం చేయించడంతో ఆమె నిలదీసింది. దీంతో అతను యువతను బెదిరించడం మొదలుపెట్టాడు. విషయం బయటికి తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించి బాధితురాలు మౌనం వహించింది. కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయింది. మళ్ళీ తన కోరిక తీర్చాలంటూ 2 నెలలుగా వంశీ స్నేహితులు ఫోన్ చేసి వేధిస్తున్నారు. వంశీ కూడా ఫోన్ చేసి స్నేహితులు చెప్పినట్టు చేయాలనడంతో బాధితురాలు సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకుని చనిపోయేందుకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను కాపాడి పోలీసులు ఫిర్యాదు చేశారు. వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు 4 పోలీసుల అదుపులో ఉన్న సమాచారం. విశాఖలో గ్యాంగ్ రేప్ ఘటన దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించాం. బాధితురాల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అంతా పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఏం జరిగిందో గుర్తు లేదు. ఉద్యోగులను దూషించి బెదిరించిన కేసులో బోరగడ్డ నాడు నేరం అంగీకరించి నేడు మాట మార్చిన